ఈవినింగ్ టైం పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగితే ఏం చేయాలని టెన్షన్ పడుతున్నారా? అయితే ఇలా బొబ్బర్లతో తాలింపు వేస్తే హెల్దీగా చాలా బాగుంటుంది. దానికోసం ఒక గ్లాస్ బొబ్బర్లు తీసుకొని వీటిని 1-2 సార్లు నీట్గా వాష్ చేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. నేనైతే ఇలా నీట్గా వాష్ చేసుకున్నాను. వీటిని అయితే ఒక 2 గంటల పాటు పక్కన నానబెట్టేద్దాం. గంట అయినా సరిపోతుందండి. ఒక 1 అవర్ నానబెట్టేసుకుంటే సరిపోతుంది. 1 అవర్ తర్వాత బొబ్బర్లు చాలా బాగా నానాయి. ఇవైతే వాటర్ మొత్తం తీసేసుకొని ఒక గ్లాస్ తీసుకున్నాం కదా, ఒక గ్లాస్కి గ్లాసు సగం వాటర్ వేసుకొని కుక్కర్లో యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసేసుకున్నాను. నేనైతే దీంట్లో సాల్ట్ అయితే వేయలేదు. మీకు కావాలంటే దీంట్లోనే సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు. స్టవ్ మీద పెట్టేశాను. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు చూస్తే సరిపోతుంది. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. అది విజిల్ వచ్చేలోపు మనం ఇవైతే ప్రిపేర్ చేసేసుకుందాము. పోపు వేసుకోవాలి కదా, పోపు కోసం ఇవన్నీ ప్రిపేర్ చేసేస్తాను నేను. తాలింపు కోసం 2 పచ్చిమిర్చి, అలాగే చిన్న ఉల్లిపాయ, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయ, కరివేపాకు తీసుకున్నాను. వెల్లుల్లిని కాస్త క్రష్ చేసుకుందాం. 3 విజిల్స్ వచ్చాయి కదా, బొబ్బర్లు చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో. ఇప్పుడు వీటిని తాలింపు వేసేసుకుందాము. స్టవ్ పైన బౌల్ పెట్టేసి ఆయిల్ వేయాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇవి కాస్త చిటపటలాడుతున్నప్పుడే మనం క్రష్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ వెల్లుల్లిని యాడ్ చేసేసుకుందాము. అలాగే కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఇవి కాస్త వేగాక కరివేపాకు, ఇవి కాస్త మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా వేసేసాను. ఇప్పుడు కొంచెం ఇదంతా మిక్స్ చేసేసుకొని ముందుగానే ఉడకబెట్టుకున్నాం కదా బొబ్బర్లను దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసేయాలి. అంతే అండి, ఎంతో హెల్తీగా ఉండే బొబ్బర్లు తాలింపు రెడీ అయిపోయింది. వీటిలో ఎన్నో ప్రోటీన్లు, పోషకాలు ఉంటాయి. అధిక బరువుతో బాధపడే వారికి బరువు తగ్గడంలో ఎంతో మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల పొట్ట ఫుల్గా నిండినట్టు అనిపించి ఆకలి అనేది వేయదు. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ బొబ్బర్లు రెసిపీ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక కామెంట్. గైస్, ఇంకా మీరు ఈ వీడియోకి లైక్ చేసేసుకోకపోతే లైక్ చేసేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అవును ఫ్రెండ్స్, అందరూ లైక్ చేసేసుకోండి, ఇంకా షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి. అవును ఫ్రెండ్స్, షిన్చాన్ చెప్పింది కరెక్టే. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి, ఇంకా లైక్ చేసేసుకోండి ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, నా కోసం ఈ వీడియోని లైక్ చేసేసుకోండి, ఇంకా షేర్ చేయకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అవును గైస్, మీరు మైకిల్ ఫ్యాన్స్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేసేయండి, ఇంకా షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి.